హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వై నాట్ అస్మా. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే ఇప్పుడు తోటకూర పప్పు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. వ్లాగ్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేశానండి. రెడీ అయ్యి నేను స్టార్ట్ చేసేసరికి 11 అయిందన్నమాట టైం అనేది. అండ్ ఇప్పుడైతే తోటకూర పప్పు ప్రిపేర్ చేసేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ ఒకసారి అయితే ప్రాసెస్ చూపించున్నాను కాబట్టి ప్రాసెస్ అనేది చూపించను. కాకపోతే బ్లాగ్లో కొన్ని విషయాలు అయితే మీకు చెప్తాను. తప్పకుండా ఒక బ్లాగ్ అనేది చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి. చూసి లైక్ చేసి అనేది ట్రైపాడ్కి పెట్టేసాను. ఇప్పుడు మనం బ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం. ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నా, నేను ఎలా పనులు చేస్తా అనేది బ్లాగ్లో చూడండి. ఫ్రిడ్జ్ అనేది కిచెన్లో ఉందనుకోండి బాగుంటుంది. అంటే అప్పటికప్పుడు తీసి అన్నీ వేసుకోవచ్చు. మా ఫ్రిడ్జ్ కొంచెం డిస్టెన్స్ ఉంటుంది కిచెన్కి ఫ్రిడ్జ్కి. సో అందుకని నేనేం చేస్తానంటే ఏం కావాలో ఆ వస్తువుని అన్నీ ఒకేసారి తీసేసుకుంటా. నేనేంటంటే కారం, ధనియాల పౌడర్ ఇవి కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేసి ఉంటాను. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్కి అన్నీ పాడైపోతుంటాయి. బయట పెట్టామనుకోండి అన్నీ పాడైపోతాయి. ఇంకా టమోటాల గురించి ఎంతసేపు ఆలోచించా చూడండి. నార్మల్గా టమోటా కాస్ట్ చాలా పెరిగిపోయింది. కేజీ 80 అంట. అండ్ 100కి 2 kgs అలా ఇస్తున్న చోట కూడా ఏంటంటే వాటి మీద మచ్చలు ఉండి అంత మంచిగా ఉండట్లేదు టమోటా అనేది. సో అందుకని చాలాసేపు ఆలోచించి 2 టమోటాలనే తీసుకున్నా. ఒకవేళ మేము తినే వాళ్ళం అయితే కది మొత్తం కంప్లీట్ అయితే నాకు ఈ బాధ ఉండదు. మేము తినే ఒక పూటకి ఎన్ని టమోటాలు అనేది వేయాలని ఆలోచించుకున్నాను అనమాట. అంతసేపు ఆలోచించి ఫైనల్లీ చూశారు కదా, ఇది ఒక అక్షయ పాత్ర. ఫ్రిడ్జ్ అనేది తీస్తూ ఉంటే వస్తానే ఉంటాయి. ఫ్రిడ్జ్ కొనాలండి. ఫస్ట్ మేము ఫ్రిడ్జ్ కొనాలి. ఏదైనా ఇంట్లో వస్తువు మార్చాలంటే ఫస్ట్ ఫ్రిడ్జ్ మార్చేస్తాను నేను. నెక్స్ట్ సమ్మర్ కల్లా ఫ్రిడ్జ్ కొనేసి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే సమ్మర్లో ఫ్రూట్స్ కూడా ఎక్కువ వస్తాయి. అప్పుడైతే అసలు ప్లేస్ సరిపోదు అన్నమాట ఫ్రిడ్జ్లో. పప్పు అనేది ఆల్రెడీ నానబెట్టేసాను. చాలా వరకు నానిపోయింది. ఈ విధంగా పప్పు అనేది మనం నానబెట్టేయడం వల్ల కొంచెం దాన్ని ఎక్కువ మనం ఉడికించే ప్రాసెస్ అనేది తగ్గిద్ది. సో హెల్దీవి మనకి తొందరగా పోకుండా ఉంటాయి. వీడియో ప్లే అవుతుంది కదా, చూస్తూ ఉండండి నేనేం చేస్తున్నానో. కాకపోతే మీతో ఒక విషయం అనేది షేర్ చేయాలి. నాకు రీసెంట్గా నేను చూసిందండి, ఇది రియల్లీ డైరెక్ట్గా ఫేస్ చేసింది చూసిందన్నమాట. అంటే ఒక చోట మేము ఆగున్నాము. అక్కడ ఏంటంటే ఆటో ఆగుంది, కార్ ఆగుంది, 2 ఆగున్నాయి. ఆటో వ్యక్తి ఏంటంటే వాటర్ క్యాన్స్ వేస్తూ తన జీవనోపాధి అదే కదా, సో తన అవసరం కోసం వాటర్ క్యాన్స్ వేస్తూ తను ఆపుకొని ఉన్నారు. కార్ అతను జ్యూస్ తాగడానికి కార్ ఆపుకొని ఉన్నారు. ఇంతలోకే పోలీసు వచ్చారండి క్లియర్ చేయించడానికి ట్రాఫిక్ అనేది. సో ఎవరో వస్తున్నారని చెప్పి ట్రాఫిక్ అయితే క్లియర్ చేయిస్తున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఆటో అతన్ని అయితే ఏంటి నీదేనా ఆటో, తీ తొందరగా తీ, అసలు చెప్పడం అనేది ఇలా పోతుండే దాంట్లో వాష్ చేయడం వల్ల ఏంటంటే మట్ట అనేది పోతుంది. ఎలా చెప్తున్నారంటే ఆటో అతన్ని భయపెడుతున్నారన్నమాట. కార్ అతన్నేమో మీరు కూడా తీయాలండి, కార్ తీయండి అంటున్నారు. నాకు అప్పుడు అనిపించింది ఆటో కాస్ట్ ఆ కార్ కాస్ట్ ఒకటే సేమ్ దాదాపు. కాకపోతే తిను ఆటోని తన అవసరం కోసం, తన లైఫ్ లీడ్ చేయడం కోసం నడుపుకుంటున్నారు. బట్ కార్ అతనేమో తన పర్సనల్ అవసరాలకి కార్ని నడుపుతున్నారు. కాస్ట్ సేమే అయినా మనం చూసే విధానం, బతికే విధానాన్ని బట్టి మనుషులు అనేది బిహేవ్ చేస్తారు కదా. ఈవెన్ రిలేటివ్స్ కూడా అంతేనండి. ఈ రోజుల్లో డబ్బుని చూసే వాల్యూ ఇస్తారన్నమాట. వాళ్ళకి అవసరం ఉంది, వీళ్ళ దగ్గర డబ్బు ఉంది అనుకుంటేనే వాళ్ళతో మాట్లాడతారు. అవసరం లేదు, డబ్బు లేదు ఎక్కువ అన్నప్పుడు మాట్లాడడం ఇవన్నీ చాలా తగ్గించేస్తారు. అని చూసే విధానంలో కూడా చాలా డిఫరెన్స్ అనేది చూపిస్తూ ఉంటారు. అండ్ ఎలా ఉంటుందంటే ఏదో ఇంకా మనం తినము, వీళ్ళ దగ్గరకు వచ్చే తింటున్నాం అన్నట్టు బిహేవ్ చేస్తారు.
వాళ్ళకి తెలియని అసలు విషయం ఏంటంటే మనము సఫిషియెంట్గా తింటూనే ఉంటాం మనకి అవసరమైనంత వరకు. అంటే ఉండి ఎక్కువ ఖర్చు చేసి వేస్ట్ చేసే బదులు కరెక్ట్గా పొదుపుగా వాడుకుంటాం, అంతే కదా. సో రిలేటివ్స్ కూడా ఈ విధంగానే ఉంటారు ఈ రోజుల్లో అయితే. అలాగే ఉన్నారు కూడా, అలాగే ఉంటారు కూడా. ఎవరో ఒకళ్ళు ఉంటారండి మంచిగా ఉండేవాళ్ళు, వాళ్ళకి వీళ్ళకి సెట్ అవ్వదు కంపల్సరీ. ఎందుకంటే వీళ్ళు డిఫరెంట్ కదా. ఇప్పుడు అందరు ఒకేలా ఉంటే వాళ్ళకే సెట్ అవుతుంది, కానీ ఒకళ్ళు మాత్రం డిఫరెంట్ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎప్పుడు చాడీలు చెప్పుకోవాలి, ఎప్పుడు ఇది చేయాలి అన్నట్టే ఉంటారు, కానీ వాళ్ళనైతే కలుపుకోదు వీళ్ళల్లో. అక్కడైతే మీకు డ్రెస్ గురించి చెప్తున్నా, అది ఓన్లీ 500 రూపీసే పడింది. డ్రెస్ అయితే చాలా బాగుంది, టాప్ బాటమ్ చున్నీ వచ్చింది. కాకపోతే మిషన్ వాష్కి పనికిరాదు, ఎక్కువ సార్లు కూడా మనం దాన్ని యూజ్ చేయలేము. అన్నం అనేది నేను గంజి వారుస్తానండి. అలా వార్చేటప్పుడు ఈ విధంగా ఆ వాటర్ అనేది తిప్పేసి షింకులో గంజి అనేది వారుస్తాను అన్నమాట. ఇలా ఎందుకు చేయాలంటే మనకి ఒకటి వేడి ఆవిరి తగలదు, ఇంకోటి ఆ గంజి అనేది కొంచెం జిగటగా ఉంటుంది కదా, పైప్ లైన్స్లో ఇరుక్కొని పాడైపోతాయి పైప్ లైన్స్, అందుకని. కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వంట ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తాహిన్ని తీసుకొద్దాము, ఎలాగో వంట కంప్లీట్ అయింది కదా, టైం ఉంది కదా అని చెప్పి తాహిన్ని తీసుకొద్దాం అనుకుంటున్నా. చూసారు కదా మా దగ్గర గాలి ఎంత బాగా వస్తుందో, చాలా కూల్గా ఉంటుంది. క్లైమేట్ ఉన్నప్పుడు మాత్రం కూల్గా ఉంటుంది, హ్యూమిడిటీ ఉన్నప్పుడు చాలా హ్యూమిడిటీ ఉంటుంది. ఇంకా ఈ కుక్కర్ ఒక్కటే ఉంది కడగాల్సింది. అనేది కంప్లీట్ అయిపోయింది. పప్పు చేశాను కదా, తోటకూర పప్పు ఇలా వచ్చిందన్నమాట. బాగానే వచ్చినట్టుంది, టేస్ట్ స్మెల్ బాగానే ఉంది. మరి ఎలా ఉంటుందో టేస్ట్ చేశాక చూడాలి. ప్రిపేర్ అయిపోయింది, రైస్ కూడా వండేసాను కాబట్టి నో ప్రాబ్లం. ఇంక ఇక్కడైతే కొద్దిగా తుడిచేద్దాం స్టవ్ని అయితే. ప్లాట్ఫామ్ అనేది బాగానే ఉంది, ఈవినింగ్ ఒకేసారి తుడిస్తే ఇంకా బాగుంటుందని. పిల్లల్ని కూడా బాడీ షేమింగ్ చేస్తున్నారండి. పిల్లలు వాళ్ళు ఎదుగుతున్న స్టేజ్ అన్నమాట. వాళ్ళ హార్మోన్స్ అనేది చేంజ్ ఉంటుంది కంపల్సరీ. ఆ స్టేజ్లో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది, చేంజ్ ఉంటుంది. సో మీరు వాళ్ళని కూడా బాడీ షేమింగ్ చేస్తే ఎలా ఆలోచించండి, అది మీకే తెలియాలి. అలా ఎవరైతే చేస్తున్నారో ఇంకా వాళ్ళ ఆలోచన ఎంతవరకు ఉందో మీరే ఆలోచించుకోవాలన్నమాట. సో అలా చేసే వాళ్ళు పోని వాళ్ళ ఇంట్లో అందరూ మంచిగా ఉన్నారా అంటే అసలు కానే కాదు. మరి మీరు ఎలా బాడీ షేమింగ్ చేస్తారు? మీ పిల్లలు కూడా ఒకప్పుడు అలా ఉండే కదా, సన్నగా అయింది. మరి అలాంటప్పుడు ఎలా బాడీ షేమ్ చేస్తారండి? ఒక్కొక్కళ్ళ ఒంటి తీరు ఒక్కోలా ఉంటుంది. అదే ఎదిగే పిల్లల్లో ఒక్కోసారి ఒక్కోలా ఉంటారు వాళ్ళు. ఒక ఏజ్ వచ్చాక ఆటోమేటిక్గా వాళ్ళే తగ్గిపోతారు. సో బాడీ షేమింగ్ అలాంటివి చేయటం ఇంకనైనా తగ్గించండి. పెద్దవాళ్ళ వరకే కాదు, ఈ మధ్య పిల్లల్ని కూడా అంటున్నారు. సో తగ్గిస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. పిల్లల్ని బాడీ షేమ్ చేసే వాళ్ళని ఇంకా ఏమనాలో మీరే ఊహకు వదిలేయండి అని ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళని కూడా అనేలా వీళ్ళు ఉన్నారంటే అసలు వీళ్ళు మనుషులే కాదు నా ఉద్దేశంలో. వాళ్ళకి ఎలా అనాలనిపించిద్దో ఇంకా వాళ్ళకే తెలియాలని నా ఫీలింగ్. తాహిని స్కూల్ నుంచి తీసుకొద్దామని అయితే బయలుదేరుతున్నాను. ఎలాగో పని కూడా కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు స్టార్ట్ అయ్యి క్లైమేట్ కూడా కూల్గా ఉంది కాబట్టి నిదానంగా వెళ్తాను. తాహిర్ దగ్గరికి అయితే బయలుదేరాను. ఇంట్లో అయితే ఎండ కనిపించలేదు, కానీ బయటకు వస్తే కనిపించని ఎండ, మూగెండో ఏదో అంటారు కదా, అలా ఎండ అయితే ఉంది. ఇంకా గాలి మాత్రం చల్లగా వస్తూ ఉంది. यूनिफॉर्म कहाँ तेरा? हाँ ఏది నీ యూనిఫామ్ ఏది? ताहिर ఏది నీ యూనిఫామ్? क्या खेलता है माँ? తాహిన్ని నేను తీసుకొస్తున్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ తీసుకొస్తాను. ఎందుకంటే వాళ్ళు చెప్తే విషయాలు భలే ఉంటాయండి. ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారా లేదా అని అడుగుతాను,
తర్వాత క్లాస్ ఎలా జరిగింది ఏంటి అని అలా అడుగుతూ ఏదో ఒకటి వారితో కాన్వర్జేషన్ చేసుకుంటూనే వస్తానన్నమాట. మంచిగా చెప్తారు అప్పుడే ఫ్రెష్ మైండ్తో. సో పిల్లల్ని స్కూల్ నుంచి అలా తీసుకొచ్చేటప్పుడు వాళ్ళని ఏదో ఒకటి మాట్లాడుతూ తీసుకురండి. అప్పుడు అనుకోండి వాళ్ళు మంచిగా చెప్తారన్నమాట విషయాలన్నీ. అప్పుడే ఇంకా స్కూల్ నుంచి వస్తూ ఉంటారు కదా, ఏమేమి జరిగింది ఏంటి అనేది చెప్తా ఉంటారు. ఇందాక చెప్పినట్టు చూసే విధానం అనేది ఉంటుందండి, అది ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది. ఇంకా తాహిర్ అయితే వచ్చాక స్కూల్ నుంచి ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మనం వాయిస్ ఓవర్ ఇవ్వడం తప్పించి వాయిస్ రికార్డ్ చేయాలంటే చాలా కష్టం. ఒక పక్క టీవీ సౌండ్, ఇంకో పక్క మన తాహిర్ సౌండ్ ఉంటుంది. ఇక్కడైతే పచ్చిమిరపకాయలతో ఎగ్ బుజ్జి అనేది చేద్దాం అనుకుంటున్నా. చాలా డేస్ అయిందండి తిని. చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ చేస్తూ ఉంటే తినేదాన్ని. మా డాడీకి ఫేవరెట్ రెసిపీ ఇది. ఇది చేసి పెడితే అన్నం మంచిగా తినేస్తారు. ఇంకా మా అమ్మకు కూడా ఇష్టమే, కాకపోతే పచ్చిమిరపకాయలు అంతకుముందు తినకొద్దని చెప్పి చూసి చూసి తినేది ఏరేసి అన్ని. ఇక్కడైతే ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ఆనియన్స్ ఇలా కట్ చేసేసి మంచిగా ఇంకా పచ్చిమిరపకాయలని కూడా కట్ చేసుకోవాలి. నేను చేసిన పొరపాటు ఏంటంటే పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువగానే వేసేసా, కారంగా ఉంటుందని. అన్న అవసరం లేదు, కొంచెం తగ్గించుకోండి. ఒక 2-3 వేస్తే సరిపోతాయి. నేను ఎక్కువ వేసేసుకున్నా, అంటే నాకు స్పైసీగా తినాలనిపించి వేసుకున్నా. ఇంకా అలా చేయడం వల్ల ఏమైందంటే పచ్చిమిరపకాయలే తగులుతూ ఉన్నాయన్నమాట నోటికి. ఇది ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ఏం లేదు, ఆనియన్స్ని ఫస్ట్ అయితే మంచిగా ఫ్రై చేసుకొని పచ్చిమిరపకాయల ఆనియన్స్ని దాంట్లోకి ఈ విధంగా కొద్దిగా వాటర్ పోసేసి పసుపు కూడా అప్పుడే యాడ్ చేసేయాలి. ఇంకా యాడ్ చేసి అది కొద్దిగా ఇంకింది వాటర్ అన్నప్పుడు ఇలా ఎగ్స్ పగలగొట్టేసేయడమే. ఇంకా ఎగ్స్ పగలగొట్టేసాక కాసేపు మూత పెట్టి వదిలేయాలండి. ఆ తర్వాత మెల్లగా కదపాల్సి ఉంటుంది. ఆయిల్ కూడా లాస్ట్లో కొద్దిగా యాడ్ చేయాలి. నేను కొద్దిగా ఎక్కువగానే వేసేసినట్టున్నా, అంత ఆయిల్ అయితే అవసరం లేదు. సో యాడ్ చేసేసాక కాసేపు ఇలాగే మూత పెట్టి వదిలేస్తే ఇలా ఈ విధంగా అవుతుంది. ఇంకా దాన్ని మంచిగా కలుపుతూ ఫ్రై చేసేయడమే. టేస్ట్ ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. మీకు పప్పులోకి, పచ్చళ్ళలోకి, వీటన్నిటిలోకి ఇది మంచి పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. ఈవెన్ ఒట్టిగా కూడా మేము చిన్నప్పుడు తినేసేవాళ్ళం. కొన్నిసార్లు మా అమ్మ క్యారియర్లో కూడా ఇదే కలిపి పెట్టేసేది, అయినా తినేవాళ్ళం. అప్పుడు ఎందుకో తెలియదు కానీ అసలు స్మెల్ అలా రావడం అలా ఏం ఉండేది కాదు, మంచి టేస్టీగానే ఉండేదండి మా అమ్మ కలిపి పెడితే. ఇప్పుడు కలిపి పెడితే అది ఎగ్ స్మెల్ లాగా వచ్చేస్తుంది. అప్పటి ఎగ్స్కి ఇప్పటి ఎగ్స్కి చాలా డిఫరెన్స్ ఉందేమో. ఇంకా ఫైనల్లీ ఈ విధంగా ఫ్రై అయిపోతుంది అన్నప్పుడు మనం దించుకోవడమే. ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఓన్లీ ఇది డెకరేషన్ కోసమే అనుకోండి, మామూలుగా అయితే ఇంత ప్లేట్లోకి తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు, అలాగే పెట్టుకొని తినేయచ్చు కదా. ఇంకా ఎగ్ బుజ్జి అయితే ఇది పచ్చిమిరపకాయలది. వేడి వేడి అన్నంలో కొద్దిగా పప్పు, ఆ ఎగ్ బుజ్జి కలుపుకొని తింటే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంక ఇదంతా కంప్లీట్ అయ్యాక ఫుడ్ తినడం. నేను మొదట చేసే పని గిన్నెలు వాష్ చేసేయడం. నాకు షింకులో గిన్నెలు 1-2 ఉన్నప్పుడే వాష్ చేసేయాలండి. ఎక్కువ గిన్నెలు పడే కొద్దీ నా మైండ్ కూడా నిండిపోయిద్ది అన్నమాట. సో ఎగ్ చేశాను కాబట్టి ఇంకా తొందరగానే వాష్ చేస్తాను. చూసారు కదా, ఆ 4 గిన్నెలనే నేను చాలాసేపు వాష్ చేశాను అన్నమాట. ఎగ్ చేసినప్పుడు రుద్ది 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 నా చేతులు కూడా అరిగిపోతాయండి, అంతలా రుద్దుతాను అనమాట నేను. ఎగ్ చేసినప్పుడు కానీ, చికెన్ కానీ, ఇలా ఏదైనా నాన్ వెజ్ చేశానంటే. అల్లం ఇప్పుడు చాలా తక్కువ కాస్ట్ ఉంది. సో అలాంటప్పుడు ఎక్కువగానే తీసుకుంటాం కదా, దాన్ని స్టోర్ చేసుకోవాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. కాకపోతే వెల్లుల్లికాయలు వేయడం వల్ల కొన్ని రోజులకి ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా ఓన్లీ అల్లం పేస్ట్నే స్టోర్ చేసుకున్నాం అనుకోండి, కావాల్సినప్పుడు దాంట్లో ఫ్రెష్గా వెల్లుల్లి వేసి మిక్సీ పెడితే అది పేస్ట్ అనేది ఫ్రెష్నెస్ కూడా ఉంటుంది, అల్లం అనేది కూడా ఎక్కువ రోజులు స్టోర్ అవుతుంది. ఇలా మీరు చేసి పెట్టుకుంటే దాదాపు 2 months వరకు అసలు ఏం కాదండి, పాడవద్దు అల్లం అనేది. చూసారు కదా తొక్కలన్నీ తీస్తే ఎన్ని వచ్చాయో.
మొత్తానికి అవన్నీ తీసేసి దాంట్లో నీళ్లు పోవడానికి జల్లెడ గిన్నె ఉంటుంది కదా, దాంట్లో వేసేస్తాను. కట్ చేసి వేసాక నీళ్ళన్నీ పోయాక ఇంకా పేస్ట్ అయితే పట్టేస్తాను. పేస్ట్ అనేది మీకు చూపిలేదు కానీ 2 బాక్సెస్ అయితే వచ్చింది నాకు. ఇంకా ఆ పేస్టే ఇంకా 1 మంత్ వరకు వస్తుంది. టీలో వేసుకుంటా కాబట్టి నాకు కొంచెం తక్కువగానే వస్తుంది. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల టీలో కూడా ఈజీగా వేసుకోవచ్చండి మనం పేస్ట్ అనేది. అప్పటికప్పుడు దంచి వేసుకోవడం ఇదంతా కాకుండా అలా కొద్దిగా పేస్ట్ తీసి వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది టీ అనేది. సో వీడియో అనేది ఇదండి ఈరోజు. నాకు తెలిసి ఇంకా నేను కట్ చేసేసరికి కత్తి కూడా విరిగిపోయింది, అదే చూపిస్తున్నా మీకు. మొత్తానికి అలా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.